విశాఖ స్టీల్ ప్లాంట్లోని 210 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడానికి ఉక్కు యాజమాన్యం నిర్ణయించింది. పవర్ ప్లాంట్ను నిర్వహించడానికి ఆసక్తి గలవారు సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు టెండర్ను దాఖలు చేసుకోవచ్చు. 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత టెండర్లను ఓపెన్ చేస్తారు. ఇప్పటికే ఆర్ఎంహెచ్పి సింటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ను ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్లాంట్కు అత్యంత ప్రధానమైన క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను థర్మల్ పవర్ ప్లాంట్లోని కోల్ హ్యాండ్లింగ్ యూనిట్ను కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఉక్కు యాజమాన్యం సంకల్పించింది. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదని కూటమి నాయకులు పదే పదే చెబుతూ ప్రజల్ని మోసం చేస్తుండగా, మరోపక్కన కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతోంది. విశాఖ ఉక్కుకు పూర్తి స్థాయి సీఎండీని నియమించకుండా కుట్ర పన్ని ఒక తాత్కాలిక సీఎండీ ద్వారా ఈ ప్రైవేటీకరణ పనులను కేంద్రం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాకరమైన విశాఖ ఉక్కు జోరుగా ప్రైవేట్ పరం అయిపోతున్నా కూటమి నేతలు మాత్రం కళ్ళు మూసుకుని కూర్చున్నారు. వేలాది కాంట్రాక్టు కార్మికుల్ని తొలగిస్తున్న ఈ నాయకులు మాట్లాడడం లేదు. పైగా విశాఖ ఎంపీ శ్రీభరత్, మరికొంతమంది టీడీపీ ఎంపీలు విశాఖ ఉక్కును ఆదుకునే విషయాన్ని విస్మరించి ఆర్సెలాల్ మిట్టల్ నక్కపల్లిలో నిర్మించే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ ఇవ్వాలని, అందుకు అవసరమైన పైప్ లైన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి కోరిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి కూటమి ఎంపీల తీరును అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే కూటమి నాయకులు కూలబడ్డారో అప్పుడే కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసే విషయంలో జోరును పెంచింది. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్కు ఊపిరి అయిన పవర్ ప్లాంట్ మెయింటెనెన్స్ను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం సిద్ధపడింది. మరి ఇప్పటికైనా కూటమి నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారో లేదో వేచి చూడాలి.